ఇప్పుడు మానసికంగా ఒక వ్యక్తిని పొందేయాలంటే జైల్లో పెడతారు. జైల్లో పెట్టేసి తిండి కూడా సినిమాలో చూసినట్టు ఒక ప్లేట్ రాస్తారు. ఒకే కూర కూడా ఉంటుంది, ఉత్తానం ఉంటుంది. అయినా కూడా ఎక్కడ కూడా ఏది కూడా తాగేదానికి కూడా పాస్పెట్టి నీళ్ళు ఇస్తారు. పడుకునేదానికి ఉంటుంది, ఇక్కడే బాత్రూమ్ ఉంటుంది, చిన్న రోడ్ ఉంటుంది, ఇక్కడే తినాలా, ఇక్కడే స్నానం చేయాలా, మళ్ళీ సీసీ కెమెరాలు పెట్టింటారు. ఇన్ని కూడా నేను ఏ రోజు కూడా ఫీల్ కాదు. కానీ నాకు ఒక ఆలోచన, ఎక్కడైనా పొరపాటు చేసి ఏదైనా తేడా వస్తే మనం నమ్ముకునే కాడైన పరిస్థితి. ఈరోజు ఇంతమంది ఇల్లు కాల్చుకొని, ఇంతమంది దెబ్బలు తినేసి ఢిల్లీకి వస్తారు చాలా మంది. మన నియోజకవర్గాలు మనం బలంగా ఉంటాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈరోజు గుంటూరు జిల్లాలో పల్నాడు ఏరియాలో జరిగింది. మేము హ్యూమన్ రైట్ కమిషన్ కి మధ్యలో పోయాం. ఊర్లో వాళ్ళు కాదని వచ్చారని చెప్పి 2 కళ్ళు కనిపిస్తారు. 2 ఫోటోలు చూసేదానికే నాకు ఏదో మనసు కలిసి వేసింది. అంత దారుణంగా ఉంది ఈరోజు పరిస్థితి చాలా చోట్ల. ఈ అందరినీ మనం ఈ రోజు పట్టుగా చేయలేదంటే, మనం ఈ రోజు పట్టుదలలో మనం పని చేయలేదంటే రాజకీయాలు అర్థమే లేదు. గాలి వస్తుంది పోతారనే పరిస్థితిలో మనం ఉన్నామంటే మనం పార్టీని నమ్ముకున్నాను, మన అన్యాయం చేస్తుంటే మనం గట్టిగా అందరూ కూడా రెస్పెక్ట్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంత తొందరగా ఇప్పుడు 2 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు అంటే ఇది సమయము. లోకల్ బాడీ ముందు మనం గ్రామ కమిటీ వేసుకొని గ్రామంలో పటిష్టంగా ఉంటేనే రేపు మీరు మెయిన్ ఎలక్షన్ కూడా ఎంచుకుంటారని కూడా ఈరోజు నేను మీకు సర్వముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా